కుటుంబానికి ఇవ్వాలి నష్టపరిహారం 50 లక్షలు 50 లక్షల నష్టపరిహారం 50 లక్షల నష్టపరిహారం రాజధానిగా అమలు చేయాలి. రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ న్యాయం చేయాలి. మండలంలో చనిపోయిన రైతు దొండపాటి రామారావు కుటుంబానికి అన్నిటినీ రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజా రాజధానిగా కొనసాగించాలి. అమరావతిని ప్రజా రాజధానిగా కొనసాగించాలి. మందడములో దొండపాటి రామారావు గారి రైతు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మంత్రి గారి సమక్షంలో రైతుల తమ కుటుంబ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుప్పగూలిపోయాడు. ఒకవైపున భూములు పోయినాయి, ఇల్లు కూడా మిగిలే పరిస్థితి లేకపోతే మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, మా విలువైన భూములను సింగపూర్ లాంటి బడా కంపెనీలకు అప్పచెప్పారు, మాకు మాత్రం పనికిరాని చోట్ల భూములు ఇచ్చారు ఆయన చెప్పినటువంటి ఆవేదన రైతులందరి ఆవేదన. బడా కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఇవ్వట్లేదు. దానికి తోడు ఎట్లాగో భూములు ఇచ్చాం, ఇంకోవైపున ఇళ్ళు కూడా పోతే మా పరిస్థితి ఏంటని ఆయన మనోవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కుప్పగూలిపోయారు. మరి దీనికి ఇంత 3 రోజులైనా ఫోన్లు చేసి మాట్లాడటం తప్ప నిర్దిష్టమైన చర్యలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకోవాలి. కుటుంబానికి కనీసం ఆర్థిక సహాయం కూడా ప్రకటించాల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమంలో చనిపోయిన వారందరికీ న్యాయం చేయాలని అప్పుడు చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉండి న్యాయం చేయరు? దానికి తోడు ప్లాట్లు మార్చి సరైన ప్లాట్లు ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు తేల్చరు? ఇవి ఒక్కళ్ళకే కాదు, గ్రామ కంటాల సమస్య అలాగే ఉంది, జరీబు మెట్ట సమస్య, భూముల సమస్య అలాగే ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే 11 ఏళ్ల నుండి రైతుల ప్లాట్లని ఇంతవరకు అభివృద్ధి చేయలే. ఎప్పటికి అభివృద్ధి చెందో దిక్కు లేదు. మొదటి దశ అభివృద్ధి చేయకుండానే 54,000 ఎకరాలు చేతిలో పెట్టుకుని రెండవ దశ పేరుతో ఈరోజు ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవడం ఎవరి కోసం? ఇదే అడుగుతున్నారు రైతులు. కనీసం మొదటి దశకి దిక్కు లేదు. కేంద్ర ప్రభుత్వమా గ్రాంట్లు ఇవ్వకుండా అప్పులు ఇచ్చి సరిపెడతా ఉన్నారు ఈరోజు. అందుకనే అప్పులు ఇచ్చి సరిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడుతూ ఉంది. మరి అందుకని ఈ స్థితిలో కేంద్రము సహాయం చేయదు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోదు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, ఈ ప్రభుత్వం కూడా నీరు గారుస్తూ ఉంది. కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్యులు మాత్రం రాజధాని రైతుల్ని ప్రజల్ని పట్టించుకోవట్లా. అందుకే రామారావు గారి కుటుంబానికి న్యాయం జరగాలి, 50 లక్షల పరిహారం ఇవ్వాలి. వారు కోరుకున్న విధంగా ప్లాట్ల కేటాయింపులు అవకతవకలను సరిచేసి వాళ్ళ ప్లాట్లు సరైన రీతిలో కేటాయించాలి. కూలీలకి పేదలకి ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు గ్రామ కంటాల సమస్య తేల్చాలి. రెండవ దశ భూముల సమీకరణ ఆపి ఈ మొదటి దశని వీలైనంత వేగంగా చేయండి. 11 ఏళ్లలో ఎలాగో చేయలేదు, ఇప్పుడైనా చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. లేకపోతే ఆందోళన తప్పదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రైతులతోనూ ఈ ప్రాంత ప్రజలతోనూ అఖిల పక్షాలతో సమావేశమయ్యి రామారావు గారి కుటుంబానికి న్యాయంతో పాటుగా ఈ హామీలన్నింటినీ అమలు చేయటం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ప్రభుత్వం రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాయపూడి సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది, కింద సమస్యలు అయితే పరిష్కారం కావట్లా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. కూలీలకు ఉపాధి చేయించట్లా, రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయటల్లా, కార్మికుల వేతనాలు పెంచట్లా. ఎటు చూస్తే సమస్యలు అక్కడ పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం ఏమైతే ఈ ప్రజా రాజధానిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిందో అవి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయమని చెప్పి సిపిఎంగా కోరుతా ఉన్నాం. 3 రోజుల క్రితం మందడంలో రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లు తొలగించే దానికోసం మార్కింగ్ ఇచ్చిన వాళ్ళతో సమావేశం జరిపిన క్రమంలో అక్కడ రైతు దొండపాటి రామారావు మాట్లాడుతూ తన 2 ఇళ్ళు పోతున్నాయి, పొలాలు ఇచ్చాము, వాటికి సరైన ప్లాటింగ్ ఇవ్వలేదు, అవి మార్చలేదు ఇప్పటివరకు, 2 ఇళ్ళు పోతున్నాయి, వాటికైనా సరైన ప్లాట్లు ఇస్తారా లేదా అని అడిగి ఆందోళనకు గురై ఆ క్రమంలో కుప్ప కూలిపోయి గుండెపోటుతో మృతి చెందితే ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తామనేది ఇప్పుడు వరకు నిర్దిష్టంగా ప్రకటించట్లా. అందుకని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. రైతులందరికీ, రాజధాని రైతులందరికీ, అమరావతి రైతులందరికీ న్యాయం చేయాలి. వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఊరుకుంటా ఉన్నారో వాళ్ళ స్వగ్రామాల్లోనే ప్లాట్లు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు ఇక్కడ జరీ భూమి సమస్య పరిష్కారం చేయమని చెప్పి. దాని ఇంతవరకు పరిష్కారం చేయటం.
రోజు సాగదీస్తూ ఉన్నారు 11 సంవత్సరాల నుంచి. దానికి మళ్ళీ ఇంకొక మంత్రిమండలి కమిటీ వేస్తారు. ఈ కమిటీలతో కాలయాపన చేయటం కాదు, ఆ జరీ భూమి సమస్య 200 ఎకరాలది తేల్చలేకపోతా ఉంది ప్రభుత్వం. మిగతా కూలీలకు ఉపాధి కల్పించలేకపోతా ఉంది. ఇవన్నీ పరిష్కారం కావాలి. రెండవ ప్రక్క రైతులు రిటర్న్ ప్లాట్స్ని అభివృద్ధి చేయమని అడుగుతూ ఉంటే వాటికి మెరకలు వేయాలా, రోడ్లు వేయాలా, డ్రైనేజీ తీయాలా, కరెంట్ సౌకర్యం కల్పించాలా, నీళ్లు ఇవ్వాలా, ఇవన్నీ ఏమీ చేయకుండా రెండో విడత భూ కూలింగ్ అని చెప్పి ఈ రైతులను ఆందోళన గురి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ సరైనవి కాదని చెప్పి సిపిఎంగా చెప్తా ఉన్నాం. ముందు ఇక్కడ రాజధాని అభివృద్ధి ప్రజా అభివృద్ధిగా ఇక్కడ చేయాలి, కార్పొరేట్ల అభివృద్ధి కాదు ఇక్కడ కోరుకుంటున్నది. అందుకని కార్పొరేట్ల వైపు పరిగెత్తడం ఆపి ఇక్కడ రాజధాని ప్రజల వైపు దృష్టి మరల్చాలి ప్రభుత్వం అని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తాం.